వైఎస్ వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. వివేక హత్య కేసులో సునీల్ యాదవ్ A2గా ఉన్నాడు. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 16న హైకోర్టు విచారణ చేపట్టనుంది. వైఎస్ వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. వివేక హత్య కేసులో సునీల్ A2గా ఉన్నాడు. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 16న హైకోర్టు విచారణ చేపట్టనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, బలరాం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉమాశంకర్ రెడ్డి, అలాగే సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలను ప్రత్యేక పోలీసు బందోబస్తు నడుమ ఇటీవలే సిబిఐ కోర్టు విచారించడం జరిగింది. అందులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వివేకానంద హత్య కేసులో సునీల్ యాదవ్ A2గా ఉన్నారు. ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన సునీల్ బెయిల్ పిటిషన్ పై విచారించనున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొనింది. ఇటీవల చూసుకున్నట్టయితే సిబిఐ కోర్టు విచారణ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో 5 నిందితులు న్యాయమూర్తులు ఉత్తర్వుల మేరకు 3 నిందితులైన సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ముగ్గురిని కూడా వీరిని మొత్తం కూడా చంచల్గూడ జైలుకు తరలించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ గతంలో కూడా గోవా పారిపోవడం, అటు పులివెందల్లో హౌస్ లాక్ చేసుకుని వెళ్లడం, ఇలాంటివన్నీ ఉదంతాలు, అలాగే ఇప్పుడు సిబిఐ కోర్టులో కూడా బెయిల్కి సంబంధించి అప్పీల్ చేసుకోవడం మాత్రము ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇది చర్చనీయాంశంగా ఉంది. వివేకానంద హత్య కేసులో ఇప్పటికే తన కుమార్తె ఇప్పటికే వేసుకున్నటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో సిబిఐ విచారణ తెలంగాణ రాష్ట్రంలోనే జరగాలి అన్న కోణంలో వేసుకున్నటువంటి పిటిషన్ కి సంబంధించి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నిందితులు మొత్తము కూడా హాజరవ్వాలి. బెయిల్ పైన వీరు వెళ్తే కేసును తారుమారు చేసే అవకాశం ఉంటుంది. చూడాలి హైకోర్టు వీరికి సంబంధించి బెయిల్ మంజూరు చేస్తుందా లేదా చంచల్గూడ జైల్లోనే ఉంచుతుందా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగానే ఉందనేసి తెలుస్తుంది. బలరాం.